రేపు భవిష్యత్తు మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని అండ్ మీ అంతా ప్రతి వాడు కూడా ఇస్తున్న స్పందనకి చాలా ఆనందంగా ఉంది. ఇవాళ చూస్తుంటే జనం ఇదివరకు భయపడేవాళ్ళు బయటికి రావడానికి. ఇవాళ కథం తొక్కుతూ అడుగు వేసుకుంటూ అందరూ బయటకు వస్తున్నారు. ఆడ మగ అసలు రైతులైతేనేమి లేకపోతే యువకులైతేనేమి అందరూ కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు యువకులు ఉన్నారు, నేను చెప్పాను యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు. ఇవాళ చైనా దేశం ఉందంటే దానికి శక్తి యువత. ఇవాళ భారతదేశం చైనాని మించింది ఇవాళ మనం. ఎందుకంటే వాళ్ళు మధ్యలో ఈ యొక్క కుటుంబ నియంత్రణ పెట్టి ఈ యొక్క జనాభాని తగ్గించడం జరిగింది. కానీ మనకు జనాభా పెరుగుతూ పోతుంది. కాబట్టి మనకి యువతే మన దేశానికి భవిష్యత్తు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా నేను ఎప్పుడు చెప్తుంటున్నాను, ఎందుకంటే నాకున్న అంటే అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వారు అయితేనేమి, నా సినిమాలు విషయంలో అయితేనేమి, లేకపోతే అంటే నాకు వ్యక్తిగత విషయాలంటూ ఏమి ఉండవు జనరల్గా. నేను ఎప్పుడు చెప్తుంటాను నేను తెరిచిన పుస్తకాన్ని అని. సో అలాగే నన్ను అభిమానిస్తూ సినిమాల్లో రాజకీయాల్లో కూడా హిందూపురం నియోజకవర్గ ప్రజలు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో కూడా రేపు మళ్ళీ మంచి భవిష్యత్తు ఉండాలని, ఈ యొక్క 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లాలని, ఒక ఇంటి కట్టిన పచ్చ తోరణంలాగా ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి ఆంధ్ర రాష్ట్రం అన్న ఒక ధ్యేయంతో ఈనాడు ఈ యొక్క యువ గళానికి అద్భుతమైన స్పందనిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది క్షణికం కాదు, వాడు చెల్లాడనేది కాదు. దీనికి ముందుకు తీసుకెళ్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ భుజస్కంధాలపై ఉంది. కాబట్టి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని రేపు ఇవాళ మీ ఊరు దాటి వెళ్తారు, ఇవాళ మీ తాలూకా దాటి వెళ్తారు, ఇవాళ మీ మండలం దాటి వెళ్తారు, ఇవాళ మీ జిల్లా దాటి వెళ్తారు. కానీ ఈ యొక్క ఆవేశం ఏదైతే నేను చెప్తున్నాను మాటలు, ఏదైతే ఆయన యువగళం పాదయాత్ర చేపట్టారో దాని వెనక పరమార్థాన్ని, దాని ఫలాన్ని రేపు మీరంతా స్వీకరించాలి అని కోరుకుంటూ మరొకసారి అందరికీ నా అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే మొన్నగా అండి మర్చిపోయాను. అలాగే తెలిసిపోతుంది జనంలోనే కాదు, అవతల వైకాపా పార్టీలో కూడా ఉన్న విప్లవం, బబుల్ అంటారు, అది బర్స్ట్ అవుతుంది, అయ్యింది. మొన్న 3 మనం గెలిచాం, తెలుగుదేశం 3 ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ 3 కైవసం చేసుకున్నాం. తర్వాత ఎమ్మెల్యేలు కోటాలో కూడా ఎమ్మెల్సీని, అంటే వాళ్ళ ఎమ్మెల్యేలే 4 క్రాస్ ఓటింగ్ చేయడం జరిగింది. వాళ్ళల్లో అసంతృప్తి ఉంది వాళ్ళల్లో కూడా. కానీ ఈ ఎన్నికలతో వాళ్ళు కూడా ఏ ఛాయల్లో అయితే, ఏ నీడల్లో అయితే ఉన్నారు వాళ్ళు, ఆ భయం పోయి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వస్తాం, బయటికి వచ్చి పార్టీలో మేము ప్రజాసేవ చేస్తాం అని వాళ్ళు ముందుకు రావడం. అలాగే మన మోడీ గారు కూడా, ప్రధానమంత్రి గారు మొన్న ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క హత్యా రాజకీయాలు, ఈ యొక్క నేరాలు ఘోరాల్లో ఆంధ్ర రాష్ట్రం గురించి ప్రస్తావించడం జరిగింది. అలాగే దేశంలోనే మనం ఇవాళ నేరాలు ఘోరాల్లో, ఈ హత్యా రాజకీయాల్లో 5వ స్థానంలో ఉన్నామంటే అంతే ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఒకసారి అందరూ కూడా గమనించవలసిందిగా మేము అందరినీ కోరుకుంటున్నాం. ఉంటుందండి, డెఫినెట్గా ఉండాలి కూడా. ఎందుకంటే మనం పార్టీ, తెలుగుదేశం పార్టీ యొక్క అంకిత భావం, అభివృద్ధి దీక్ష తెలిసినప్పుడు వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. ఎందుకు రాదు? చేద్దాం, మన ప్రజాసేవ చేద్దామని కదా వచ్చింది. వాళ్ళకి ఒక ఫ్రీ హ్యాండ్ లేదు. చేయాలని వాడుకున్నా కూడా అంతా బట్టలు అక్కడి నుంచే నొక్కితే కానీ అతను ఒక్కడిగా ఎప్పుడో పెట్లాడుకునే. సో నేనైతే అసలు లేదు, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. యథ రాజా తథ ప్రజ, రాజాలో ఉంటాడో ప్రజలు అలా తయారవుతారు. ఇప్పుడు ఏమి లేదు, వీళ్ళ లక్ష్యం 2 మద్యం ఒకటి, ఈ యొక్క నేను చెప్పింది డ్రగ్స్ ఒకటి, ఈ 2 ఇది బాగా యువకుల్లోకి పంపి వాళ్ళని నిర్వీర్యం, వాళ్ళని వేలెత్తకుండా చేయాలి, ఒక బానిసల్లాగా చూడాలి. తుదకు మళ్ళీ ఎలక్షన్లో మనం గెలిస్తే
అసలు ఎవ్వరు లేకుండా చేయాలి. ఈ రాష్ట్రంలో జనం అంటే పడకూడదు. జనం మీద కక్ష మాత్రం అతను అనుభవించిన ఈ ఇంతకుముందు గత అనుభవాలు ప్రభావం ఏమో కక్షగా జనం మీద కక్ష. మీరేమనుకోకండి, మీ మీద ప్రేమను అనుకోకండి బాబోయ్, పొరపాటు పడారు. ప్రేమ కాదు అది, అదొక కక్ష సాధింపు, అదొక రకమైన సైకో. సో నాకు మించిన సైకాట్రిస్ట్ లేడు. అందరు నా గురించి మాట్లాడుతుంటారు, ఎందుకంటే నేను వాస్తవాలు మాట్లాడతా కాబట్టి. నేను సైకాలజీ బాగా చదవలేదు కానీ బాగా తెలుసు నాకు సైకాలజీ. నేను చెప్తున్నాను మీ అందరికీ, ఇప్పుడు ఇవాళ మన పరిస్థితి రోగుల్లో ఉన్నాం మనం. సో మీ అందరూ చెప్పేది ఏంటంటే ఇక ఫైనల్గా అతని మనిషి అన్న మాట కనపడకూడదు. మనుషులంటే ఎలర్జీ, అది అతను ఏంటంటే అంత మనుషులు. ఇప్పుడు టిట్కో ఇల్లు కట్టాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మా హిందూపూర్లోనే 2800 ఇళ్ళు కొట్టేపి పంచాయతీ అక్కడ కట్టాం మేము, బ్రహ్మాండమైన ఇల్లు. ఇప్పటిదాకా మొన్న కూడా పోయిన సంవత్సరం అందరికీ అలాట్ చేస్తాన్నాడు ఇల్లు. ఏదో షెడ్యూల్ ఇచ్చారు, ఏదో షెడ్యూల్. ఏది ఒక్క జిల్లాలో కూడా అమలు కాల. డిసెంబర్కి మా హిందూపూర్కి ఇస్తా ఉన్నారు, ఏది ఇవ్వలా. నేను ఇప్పుడు చెప్తున్నా ఇచ్చిన ఎళ్ళకంటే బాబోయ్ అవి కూలి మీరందరూ దాని కింద. అది అతని కోరిక, ఎందుకంటే అవి ఇప్పుడు ఉండే యోగ్యంలో కూడా లేవు ఆ ఇళ్ళు. ఎందుకంటే ఇప్పటిదాకా దానికి మెయింటెనెన్స్ లేదు, ఏమీ లేదు, అలా వదిలేశారు. ఇది ఒక సైకో పరిపాలన అంటే. కాబట్టి ఈ యొక్క యువకులానికి ఇంత అద్భుతమైన ప్రతిస్పందన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక భారత పౌరుడిగా, ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా, ఒక శాసనసభ్యుడిగా, అలాగే ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా, ఒక నటుడిగా కూడా. ఎందుకంటే ఎన్నో పాత్రలు నటించి ఆ యొక్క పాత్ర ప్రభావంతోనే ఆనాడు ఎన్టీ రామారావు గారు ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని, ఎందుకంటే ఒక పేదవాడు లేకపోతే ఒక రిక్షా కార్మికుడి పాత్ర వేస్తే అంత లీనమైపోయి ఆయన కూడా తినకుండా పస్తులుండి అది అనుభవించారు కాబట్టి ఆనాడు. సో కాబట్టి కళాకారుడు అంటున్నాను. ఈ స్పందన రావడం చాలా అద్భుతం. సో ఒకటి చివరిగా మళ్ళీ నా అభ్యర్థన, మీకు ఓటు ఒక్కటే మీకు రక్ష, మీకు ఆయుధం. ఆ ఓటుతో మళ్ళీ మీకు కావలసిన ప్రభుత్వాన్ని, అంటే తెలుగుదేశం అని వివరంగా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటారు. లేకపోతే ఆ ఓటే మీకు వెయిట్ అయ్యేలా చూసుకుంటారు. మీ ఇష్టం, మీ చేతుల్లో ఉంది. కానీ మీరు ఇస్తున్న ప్రతిస్పందనకు మాత్రం హ్యాట్స్ ఆఫ్, బ్రహ్మాండం, అద్భుతం. రేపు మీరు కోరుకునే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే శుభ సూచకాలు ఎన్నో కనిపిస్తున్నాయి. సూచనలు మీరు ఇస్తున్నారు. మీ అందరికీ నా ధన్యవాదాలు. అంటే చెప్పే కదా, నిజాలు చాలా చేదుగా ఉంటుంది. అదే నిజాలు కొన్ని వాస్తవాలు నిజాలు చేదుగా ఉంటాయి ఎవరికైనా. సో అది ఇక తెలుసు అతనికి ఆ పరిస్థితుల్లో ఉన్నాయి ఇప్పుడని. ఏది తుది శ్వాసతో జీవిస్తున్నానని తెలుసు. దాని మీద ఇంకా ఇట్లా పిచ్చిగా చేస్తారు. ఇక దానికి లిమిట్ ఉండదు, అంతే. దానికి లిమిటేషన్స్ ఉండవు. ఒక పూర్తిగా ఏం లేదు. అందరు నిజాలు ప్రెస్ మీ అందరు కూడా హ్యాట్స్ ఆఫ్. మీరందరూ నిజాలు నిర్భయంగా భయపడకుండా, మీ ప్రాణానికి కూడా మీరు లెక్క చేయకుండా ఎంతో ధైర్యంగా మీరు వాస్తవాలన్నీ ధైర్యంగా కాబట్టి వాస్తవాలు బయటపెట్టడం ఎలా ఉందంటే, ఎవరో విద్యుత్ శాఖ మీద కేసు వేశారట. ఏంటని, రాత్రులు విద్యుత్ కట్ చేసి ఫ్యాన్ను గాలి రాకుండా చేసి మా ప్రాణవాయువులు ఆపేసి మమ్మల్ని హత్యా ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తుంది విద్యుత్ శాఖ అని వాడు కేసు వేశాడట. అలా ఉంది. ఈయన వెళ్ళి చేజెక్కి దుష్టచర్య వీడికి దుష్టచర్య ఈయనకెందుకు? నిజాలు రాస్తే రుచి ఎవరికి అంతే, ఇది కూడా అంతే.